సైంధవ్ ఎలా అనిపించింది బ్రో సినిమా? బాగాలేదు సినిమా, వరస్ట్ ఉంది, నాకు నచ్చలేదు అబ్బా. నేనేమంటానంటే దీని బదులు 90s అని వెబ్ సిరీస్ వచ్చింది చూడు, అది మంచిగా అది చూసుకుంటా మంచిగా ఉండండి ఇంట్లోనే అనిపిస్తుంది. కానీ వెంకటేష్ కెరీర్లో అట్ట ఫ్లాప్ సినిమా అంటే ఇది అనిపించింది. అస్సలు బాలే, స్టోరీ లేదన్న. ఇలా నాకే అర్థమవుతుంది అన్న, హిట్తోనే చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినా కదా, నాకు నచ్చలేదు. ఎట్లా అంటే ఏముందన్న స్టోరీలో సస్పెన్స్ అంతా ఏం లేదు. ఆఫ్టర్ గతం ఉంటుంది కదా, ఇంత రీసెంట్గా వచ్చిన అందరి సేమ్ అదే అన్ని సినిమా చూసిన రొటీన్ సినిమా లాగానే అనిపించింది నాకైతే. అంటే పాప ఎమోషన్ ఏంటి అసలు, అక్కడ ఉన్న పాప సీన్ ఏంటి మెయిన్? పాపది మెయిన్ థింగ్ ఏంటంటే పాపది స్టోరీ రన్నింగ్ అవుతుంది పాప మీదనే. అంటే పాపకి ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, హెల్త్ ఇలా ఉండడం వల్ల స్టోరీ రివీల్ చేయలేము కదా, పాప మీద ఉంటుంది. పాపకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల సైంధవ్ అనే వ్యక్తి ఎలా ఉన్న వ్యక్తి ఎలా అయిందో అని చెప్పి చూపిస్తాడు. అది ఆ వ్యక్తి అన్నది తెలియదు. అంటే మనం లోకీలో చూసినాము, కమల్ హాసన్ చూసినాం, ఎన్నో చూసినాం సినిమాలో, కొత్తగా ఏం లేదు దాంట్లో. సో నాకైతే అంత నచ్చలేదు. ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అన్న. నేను ఏమంటున్నా అంటే యాక్షన్ సీక్వెల్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి, చాలా అంటే లేదు, మిగతా అంతా యావరేజ్. సాంగ్స్ ఎలా అనిపించినాయి? సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే 1 సాంగ్ 2 సాంగ్ ఉంటుంది అంతే. ఓవరాల్గా అయితే డొల్లా అంటే డొల్లా, పెద్ద డొల్లా ఇది. ఎట్లా గుంటూరు కారం బాగుందా, మరి సైంధవ్ బాగుందా, హనుమాన్ బాగుందా? ఈ మూడిట్లో దేనికి ఎక్కువ రేటింగ్ ఇస్తాం? నేనైతే ఒక్కటే మాట చెప్పాలా, అన్ని సినిమాలు చాలా బాగుండాలి అబ్బా, మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం, కాదని అంటలేదు. కానీ హనుమాన్ అయితే వేరే లెవెల్ ఉంది, దాని తర్వాత గుంటూరు కారం, దాని తర్వాత ఇది, అలా ఉంది సినిమా. ఓవరాల్గా అయితే హనుమాన్ అయితే వేరే లెవెల్ ఉంది. నేను చూసినా కదా, హను మ్యాన్ అంటే హనుమాన్, మన లైఫ్లో ఎలాంటి సినిమా చూడలేము, అంతా బాగుంది. దాంతో కంపేర్ చేస్తే ఈ మేబీ రేపు రిలీజ్ అవుతుంది కదా నాగార్జున అనేది, అది ఒక్కటి వదిలేస్తే మిగతా అంతా కెరీర్లో నెంబర్ 1 బెస్ట్ అంటే హనుమాన్ ఉండొచ్చేమో. ఇది అయితే అట్ట ఫ్లాప్ అవుతుంది. సో సైంధవ్ మూవీ ఎలా అనిపించింది అన్న? సూపర్. నాకు వెంకటేష్ క్యారెక్టర్ ఏదైతుందో వెంకటేష్ అన్న క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది. సూపర్ ఉంది మామ, ది బెస్ట్గా తీసిరు. ఆ విలన్ని పెట్టడమే నాకు బాగా నచ్చింది. ఆయన వచ్చినప్పుడల్లా సినిమాకి మొత్తం విలన్ వచ్చినప్పుడల్లా సినిమా బూస్టింగ్ ఇచ్చినట్టుంది నాకైతే. సూపర్ మామ, వెంకీ మామ అద్దరు కొట్టేసిండు, ది బెస్ట్ మూవీ, బాగా తీసిండు, అద్దరు కొట్టిండవన్న. అది పాప సీన్స్ కానీ అవన్నీ ఎమోషన్ ఏంటి? సెంటిమెంటల్గా ది బెస్ట్గా ఉంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగింది అంటే సినిమా ఆల్మోస్ట్ హిట్టే. ఎందుకంటే సెంటిమెంటల్, ప్రతి ఒక్కరికి మదర్ ఫాదర్ రిలేషన్, లేదంటే కొడుకు బిడ్డ రిలేషన్ ఏదైతే పండడానికి ట్రై చేస్తారో ఇది మాత్రం ఆ సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక వాళ్ళ క్యారెక్టర్ని బట్టి అనమాట సినిమా. ది బ్యాక్ బోన్ స్టోరీ. సాంగ్స్ ఎలా అనిపించాయి? ఫస్ట్ కానీ డాటర్ సెంటిమెంటల్ సాంగ్ కానీ బాగా వర్కౌట్ అయింది. సూపర్, ఖచ్చితంగా అయిపోయింది భయ్య. ఆల్మోస్ట్ సినిమా హిట్టే, ఫ్లాప్ అన్న క్వశ్చన్ లేదు. అది సినిమా హిట్ మామ, క్వశ్చన్ లేదు మామ. అది కామెడీ లేదు మామ, కానీ బాగుంది. యాక్షన్ మూవీస్ యాక్షన్ కానీ ప్రతిదీ వర్కౌట్ అయింది మామ. డైలాగ్స్ థియేటర్లో బ్యాన్ స్టోక్స్ విలన్ క్యారెక్టర్కి వచ్చినప్పుడల్లా బ్యాన్ స్టోక్స్ అన్న ఒక పదాన్ని యూజ్ చేస్తాడు, కానీ చాలా బాగుంది. ఇక మెడికల్ మాఫియా దాని గురించే ఉంటుంది. డాటర్ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి బాగా వర్కౌట్ అయింది సినిమాకి. సినిమా హిట్ మామా, క్వశ్చన్ లేదు మామా. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అడగకూరి, కిందికి వెళ్ళి రూపాయలు బండి వేస్తారు మాకు. ఈ రేటింగ్ అడగకూరి. రేటింగ్ ఇప్పుడు ఒకరికి 3.5 ఇవ్వాలి, ఒకరికి 4 ఇవ్వాలి. 4.5 ఇచ్చినామనుకో, అరే నీకు ఏం తెలుసు అని 4.5 ఇచ్చినవరా అని అడిగింది అనుకో. సినిమా చూసే కదా సినిమా నేను ఎన్ని ఇవ్వచ్చు. అది ఇక రోకల్ బండితో కింద వేసుకోవచ్చు మళ్ళీ. అది సైంధవ్ మూవీ ఎలా అనిపించింది బ్రో? డిసప్పాయింట్ అయినా నాక. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈసారి మామ వచ్చిండు, మామ కూడా డిసప్పాయింట్ చేసిండు. ఎందుకు ఇట్లా చేసిండు అంటే శైలేష్ ఒక్కడను సైకో, పెద్ద సైకో నాగుడు. ఎందుకంటే ఇట్లానా మామని పెట్టుకొని ఎట్లా తీయాలా ఏం కదా, కనీసం కొద్దిగా కామెడీ అయినా పెట్టాల్సింటివయ్యా, ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. నిన్న కూడా చెప్పినాను సంక్రాంతి ఉంటే అమ్మ సంక్రాంతికి విన్నారు, మా మామ ఉన్నాడు, మా మామని చూసుకొని ఎవరు కష్టమన్నాను. అలాంటిది ఈరోజు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. అసలుకి రొటీన్ ఫైట్లు అసలుకి. కానీ మామ యాక్టింగ్ కానీ
ఇంకోటి ఏంటంటే డైలాగ్ డెలివరీ కొన్ని, అరే నా తల తీసుకొని వచ్చినారా మీ తలలు ఉండాలని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, అవైతే డైలాగ్స్ బాగున్నవి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ ఎమోషన్ సీన్ అనేది బాగా నచ్చింది. అంటే హాయ్ నాన్న ఉంది కదా మూవీలో, ఆ పాప బాగా యాక్టింగ్ చేసింది. అంటే ఈ మూవీలో ఉన్న చిన్న పాప కన్నా ఆ పాప మంచిగా క్యూట్గా బాగా అనిపించింది. దీంట్లో అంతగా హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్స్. మీకు మూవీ ఓవరాల్గా కామన్గా అనిపించింది అన్ని మూవీస్ లాగానే? అంటే పాప ఎమోషనల్ సెంటిమెంట్ ఏదైతే చూసుకుంటే 17 కోట్లు అనేది ఉంది, కానీ దాన్ని ఎలా ఎంగేజింగ్గా తీసుకోవాలా, ఎట్లా ఉండాలా, మామతో కొద్దిగా కామెడీ తీసుకుంటా కొద్దిగా ఎంగేజింగ్గా. ఇంకోటి మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉంది కాదు, దీంట్లో బ్లడ్ ఉంది అనేది చూపిస్తాడు. ఇంక మా ఏమంటారు గెటప్ సీన్ అయితే అది కొద్దిగా కామెడీ ఆడొక్కటి బాగుంటుంది. ఇంకా విలన్ క్యారెక్టర్ కూడా బాగుందన్న, విలన్ క్యారెక్టర్ కూడా బాగుందాక. ఈసారి అయితే విన్నరు హనుమానే. ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను బ్రో, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ అయితే డైరెక్టర్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా. మూవీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎమోషన్ సీన్స్తోనైతే ఏడిపించేసినారు. మీరు అందరు మూవీ చూడండి, కంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఎందుకంటే షూట్ చేసేవాడిని అంటారు షూటరు, ఈ మూవీ చూస్తే మీ కంట్లో నుంచి వస్తుంది వాటర్. నిజంగా కనెక్ట్ అవుతారు మూవీ అయితే. బ్రో నేను కూడా చూసిన మూవీ కలిసి. హీరోయిన్ గురించి చెప్తే మీ అందరికీ తెలుసు, ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ. సూపర్గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ బాగుంది బ్రో. మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ఒకప్పుడు ఉండేవాడు ఫేమస్ క్రికెటర్ అజారుద్దీన్, బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నవాజుద్దీన్. నిజంగా చాలా బాగుంది. ఒక హీరోకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో క్యారెక్టర్లో, విలన్కి కూడా అంతే ఎలివేషను. నిజంగా బాలీవుడ్ నుంచి వచ్చిన విలన్ హిందీ స్లాంగ్లో ఉంటుంది, మొత్తం హిందీ డైలాగ్స్ ఉన్నాయి. ఫుల్ కామెడీ అయితే జనరేట్ అవుతుంది బ్రో. మూవీ అయితే నిజంగా ఆర్య కూడా నిజంగా ఆర్య మన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు వెంకటేష్కి. చాలా అంటే చాలా బాగుంది. కూల్గా వెళ్ళిపోతుంది మూవీ. అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో పోర్ట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అదైతే గూస్ బంప్స్. ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే కనుక. రేటింగ్ వచ్చి నేను 5కి 4/5 4.5 ఇస్తున్నాను. అది వచ్చిన తర్వాత తెలుస్తుంది బ్రో. ప్రజెంట్ అయితే మూవీ వీడియో గేమ్ అట్లా ఏం లేదు, నాకైతే మంచిగా అనిపించింది. వీడియో గేమ్ లాగా అయితే ఏం లేదు. మూవీ ఏంటంటే ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, ఫాదర్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. ఉంది సంక్రాంతికి వరలో ఉంది. రేటింగ్ అయితే 5కి 4/5 రేటింగ్ ఇస్తున్నాను బ్రో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.